కడుపుల పేగులు బయటపడ్డా గాని వాటిని అట్లే అదిమి పట్టుకొని రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది కుర్రారం రామిరెడ్డి. అది తెలంగాణ పౌరుషం. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాధుతత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం, వాసి కలిగిన తెలంగాణ వారసత్వం సోదరా, వాసి కలిగిన తెలంగాణ వారసత్వం సోదరా, వీర చరితల తలచుకోని అమర గావము సేయరా, తెలంగాణ జెండా ఎగిరెనోయ్, గులాబీ జెండా ఎగిరెనోయ్, కోటాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్. జీవనదుల జీవిక, భూగర్భ గనుల పేటిక, జీవనదుల జీవిక, భూగర్భ గనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక, సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా, వలసవాదం చెరల చిక్కి వలవల విలపించెరా, రాగవీణ తెలంగాణ రక్తధారల తడిసెరా, గులాబీ జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్, గులాబీ జెండా ఎగిరెనోయ్. నీళ్లు నిధులు జారగొట్టి, కొలుములన్నీ కొల్లగొట్టి, కష్టజీవుల కడుపు గొట్టి, యువత కలలను పాతిపెట్టి, ద్రోహమే అధికారమయ్యి దోపిడిని సాగించెరా, గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా, వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై వెలిసిందిరా, తెలంగాణ జెండా ఎగిరెనోయ్, గులాబీ జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్, గులాబీ జెండా ఎగిరెనోయ్. తెలంగాణ భూమిపుత్రుల పోరాటానికి దిశానిర్దేశనం చేసిన జెండా గులాబీ జెండా. శాంతియుత పంథాలో, అహింసా మార్గంలో సామాజిక పోరాటాల్ని ఎట్లా నడిపించవచ్చో, ఒక సామాజిక లక్ష్యాన్ని ఎట్లా సాధించవచ్చో, ప్రజల ఆకాంక్షను ఎట్లా సాకారం చేయొచ్చో ఇటీవలి చరిత్రలో నిరూపించిన జెండా గులాబీ జెండా. దేశంలో అనేక ఉద్యమాలు జరుగుతుంటాయి. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అవి పట్టవు. ఢిల్లీని గజగజ వణికించి, గడగడలాడించి, అనివార్యంగా తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసి, తెలంగాణ ప్రజల పోరాటానికి ప్రతిస్పందించాల్సిన, దానికి పరిష్కారం కనుగొనాల్సిన ఒక అనివార్యతను సృష్టించి భారతదేశంలో భూకంపం సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా. ఒక భూకంపాన్ని సృష్టించినాం. సాధారణమైన పోరాటం కాదు. ధనబలం లేకుండా గుండె బలంతో పార్టీని ఎట్లా నడిపించవచ్చో నిరూపించిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున, ఈ జెండా ఎగిరిన రోజున, గులాబీ జెండా ఎగిరిన రోజున మనకు ధనబలం లేదు. చంద్రబాబు నాయుడు భయంకరమైనటువంటి బలంతో
ఢిల్లీని కూడా తన చేతిలో పట్టుకొని అసలు తెలంగాణను చంద్రబాబును ఓడించడం సాధ్యమవుతుందా? చంద్రబాబును ఎదిరించడం సాధ్యమవుతుందా? ఇది సాధ్యమయ్యే పని కాదు అని అన్ని రాజకీయ పక్షాలు బెంబేలెత్తిపోయిన పరిస్థితులలో, కాంగ్రెస్ కాణి ఎత్తేసినటువంటి పరిస్థితులలో చంద్రబాబును నిలదీసి, నిగ్గదీసి, గల్లావట్టి నిలదీసి కరెంటు బిల్లులు పెంచితే, ఆ కరెంటు బిల్లులు తగ్గించాలని రైతాంగం ఉద్యమం చేస్తే, ఆ రైతుల మీద బుల్లెట్లు కురిపిస్తే, ఆ రక్తంలో ఎగిసిన జెండా గులాబీ జెండా. తెలంగాణ రైతుల రక్తంలో పుట్టింది. ఆ రోజు రాజకీయ వ్యవస్థ